బ్రేకింగ్ న్యూస్ అరెస్ట్ నుంచి తప్పించేందుకు స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడి నుంచి లంచం తీసుకుంటూ సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి ఇంట్లో సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. హయత్నగర్లోని ఆయన నివాసంతో పాటు మరికొన్ని చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పార్థసారథి ఇంట్లో అక్రమంగా ఉన్న 100 బుల్లెట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే ఇల్లీగల్ గా బుల్లెట్స్ ఉండడంతో వెంటనే హయత్నగర్ పోలీసులకు ఏసీబీ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో డీఎస్పీ పార్థసారథిపై హయత్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 100 బుల్లెట్స్ ఎక్కడివి, ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు పార్థసారథి ఇంట్లో ఎందుకు ఉన్నాయి అన్న కోణంలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఒక అరెస్ట్ నుంచి తప్పించేందుకు స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడి నుంచి లంచం తీసుకుంటూ సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి దొరికిపోయారు. అయితే ఈ నేపథ్యంలో ఏసీబీ వాళ్ళ ఇంట్లో సోదాలు నిర్వహించింది. ఆ సోదాల్లో పలు రకాల డాక్యుమెంట్స్ తో పాటు 100 బుల్లెట్స్ లభ్యమయ్యాయి. ఇప్పుడు అదే ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేస్తోంది. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సురేష్, ఈ 100 బుల్లెట్లకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? ఏసీబీ అధికారులు ఇంకా ఏం చెప్తున్నారు? ఏమైనా విలువైన డాక్యుమెంట్స్ కూడా ఏమైనా స్వాధీనం చేసుకున్నారా? నిన్న సూర్యాపేట డీఎస్పీ ఆఫీస్లో ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత వారి నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. డీఎస్పీ పార్థసారథి ఇల్లు హయత్నగర్లో ఉండడంతో హయత్నగర్కి ప్రత్యేక టీం అక్కడికి చేరుకొని ఆయన ఇంట్లో సోదాలు చేసిన క్రమంలో విలువైన ఆస్తుల డాక్యుమెంట్లతో పాటు కొన్ని బంగారు ఆభరణాలు కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. అందులోనే ఒక 100 బుల్లెట్లు ఆయన ఇంట్లో స్వాధీనం చేసుకున్నట్టు చెప్తున్నారు. ఆ బుల్లెట్లు ఎందుకు డీఎస్పీ పార్థసారథి ఇంట్లో ఉన్నాయి? ఏ అధికారికైనా 5 బుల్లెట్ల కంటే ఎక్కువ కేటాయించారు, కానీ ఆయన ఇంట్లో 100 బుల్లెట్లు ఉండడానికి గల కారణాలు ఏంటి? ఎవరి కోసం ఆ బుల్లెట్లు ఉంచాడు? అవి పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినయేనా, లేదంటే ఇతర ఇల్లీగల్గా ఆ బుల్లెట్లు తీసుకొచ్చి ఇంట్లో భద్రపరిచాడనే దానిపైన హయత్నగర్ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నాడు, ఆయన దగ్గర ఇల్లీగల్గా 100 బుల్లెట్లు ఉండడం ఏంటి అని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యి లాండ్ ఆర్డర్ పోలీసులు అయినటువంటి హయత్నగర్ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. హయత్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పార్థసారథిని ఏసీబీ కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఆయనతో పాటు టౌన్ సిఐ వీరరాఘవల్ని కూడా హాజరుపరిచారు. అయితే వీరు ఒక హాస్పిటల్కి సహకరించాలి, లేదంటే వారిపై అక్రమ కేసులు పెడతామని చెప్పి బెదిరించి 25 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసి 16 లక్షలకి డీల్ కుదుర్చుకొని అవి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వచ్చిరని సమాచారంతో నిరాకరించడంతో ముందు ఉన్నటువంటి ఎవిడెన్స్తో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వాళ్ళ ఇంట్లో సోదాలు చేసిన క్రమంలో డీఎస్పీ పార్థసారథి అలాగే వీరరాఘవుల మీద నమోదై ఉన్నాయి. ఎందుకంటే అరెస్ట్ నుంచి తప్పించేందుకు వాళ్ళు లంచం తీసుకోవడంతో పాటు ఇప్పుడు పార్థసారథి ఇంట్లో ప్రత్యేకించి 100 బుల్లెట్లు దొరకడం అన్నది కూడా 2 కేసులు చూడాలి. ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి ఏమైనా సుపీరియర్స్ ఎవరైనా మాట్లాడారా? అంటే ఏసీబీ అధికారులు అవినీతికి సంబంధించి మాత్రమే దర్యాప్తు చేస్తారు కాబట్టి ఆ కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి ఆస్తులకు సంబంధించిన వివరాలన్నిటిని కూడా ఆరా తీస్తున్నారు. కానీ ఈ బుల్లెట్స్ అనేవి లాండ్ ఆర్డర్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఎక్కడి నుండి బుల్లెట్స్ తీసుకొచ్చాడు, సర్వీస్కి సంబంధించిన బుల్లెట్స్ అయినా, లేదంటే ఈయన కానిస్టేబుల్ నుంచి పని చేసుకుంటూ వస్తున్నారని చెప్తున్నారు. అప్పటి నుండి భద్రపరుచుకొని ఇంట్లో పెట్టుకున్నాడా, కొన్ని వాడిన బుల్లెట్లు కూడా అందులో ఉన్నాయని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు గుర్తించి హయత్నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇప్పుడు హయత్నగర్ పోలీసులు దర్యాప్తులో ఏం తేలుస్తారనేదే మిస్టరీగా మారింది. ఎందుకంటే ఇల్లీగల్గా ఒక పోలీస్ అధికారి ఈ బుల్లెట్లని ఇంట్లో ఎలా పెట్టుకున్నాడు? ఒకవేళ డిపార్ట్మెంట్కి చెందిన బుల్లెట్సే అయితే ఆ బుల్లెట్స్ ఈయన దగ్గర ఎందుకున్నాయి, ఇంత పెద్ద మొత్తంలో బుల్లెట్స్ ఎందుకున్నాయనే దానిపైన ఏసీబీ అధికారులు ఇప్పుడు హయత్నగర్ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు పైన హయత్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్థాయి నుంచి పైకొచ్చారు అని అంటున్నారు. అంటే ఎన్నో సర్వీస్ లో ఉన్నప్పటి నుంచి ఆయన కలెక్ట్ చేస్తూ ఉంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఒకవేళ సబ్మిట్ చేయాల్సి వచ్చినప్పుడు విత్ రివాల్వర్ తో బుల్లెట్స్ తో పాటు సబ్మిట్ చేయాల్సి, అవన్నీ లెక్కలు రిజిస్టర్ లో ఉండవా? ఖచ్చితంగా ఆర్మర్డ్ రిజర్వ్లో ఎన్ని బుల్లెట్లు ఇచ్చారు, తిరిగి ఎన్ని బుల్లెట్లు మళ్ళీ ఇచ్చారనే దానిపైన పూర్తి సమాచారం ఉంటుంది. కానీ అదే ఇప్పుడు పోలీసులు విచారణలో తేల్చాల్సిన పని. ఎందుకంటే దాదాపు ఇన్ని బుల్లెట్లు పార్థసారథి ఇంట్లో ఎందుకున్నాయి? ఏ అధికారికైనా వెపన్ ఇచ్చినప్పుడు ఆ వెపన్తో పాటు ఎన్ని బుల్లెట్స్ ఉంటాయో అన్ని మాత్రమే ఇస్తారు. వాటికి సంబంధించిన పూర్తి లెక్క, వాటికి సంబంధించిన సమాచారము ఆర్మ్ ఏదైతే రిజర్వ్ ఉంటుందో వారికి అప్పజెప్పాలి. ఖచ్చితంగా వారికి ఏదైతే సర్వీస్
సర్వీస్ ఉంటుందో, ఏదైతే వెపన్కి సంబంధించిన మెయింటెనెన్స్ సర్వీస్ ఉంటుందో ఆ సమయంలో అతని దగ్గర ఎన్ని బుల్లెట్లు ఉన్నాయి, ఒకవేళ బుల్లెట్లు వాడితే ఎక్కడ వాడాడు, వాటికి సంబంధించిన పూర్తి సమాచారము ఉన్నతాధికారులకు అందించాలి. కానీ ఆయన ఏ సమాచారం అందించకుండా ఇప్పుడు ఏసీబీ సోదాలు చేసిన సమయంలో ఆయన ఇంట్లో బుల్లెట్లు దొరికాయి కాబట్టి దీనిపైనే పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం లంచం తీసుకున్న కేసుతో పాటు 100 బుల్లెట్లు ఎక్కడివి అనే అంశం పైన ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది.